अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अशहदु अन ला इलाहा इल्लल्लाहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు ఎవరూ కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తల పరంపరలో అల్లా యొక్క చివరి ప్రవక్త మరియు అల్లా యొక్క దాసుడు భక్తుడు మరియు ఆయన ఒక మానవుడు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి ఖురాన్ మరియు హదీసులను ఇచ్చి ఉన్నారు జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలుసుకోవడం కోసం. మరి అల్లాహ్ని ప్రత్యేకంగా ఆరాధించే పద్ధతుల్లో నమాజ్ ఒకటి. అల్లాహ్ని ఆరాధించే పద్ధతులు చాలా ఉన్నాయి. ఒకటి ఉపవాసం, జకాత్, హజ్, ఉమ్రాలు, దాన ధర్మాలు మరియు మనం జీవిస్తూ చేసే అనేక పద్ధతులు ఉన్నాయి. అలానే నమాజ్ అనేది కూడా ఒక పద్ధతి. నమాజు అల్లాహ్ని ఆరాధించే ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి. ఇది ప్రతిరోజు 5 నమాజులు మరియు ఇంకా కొన్ని నఫిల్ సున్నత్ నమాజులు కూడా ఉన్నాయి. మరి ఈ యొక్క నమాజులకి ఒక సమయం అంటూ ఉంది. దీని గురించి ఏముందో ఈరోజు తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. నమాజు కొన్ని సమయాలు నిర్ధారించబడాయి. అంటే నమాజు చేయాలంటే ఆ నమాజ్ యొక్క టైముకి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూత అయినటువంటి జిబ్రీల్ అనబడే గబ్రీల్ దైవదూత ద్వారా చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి ఈ యొక్క పద్ధతులు, ఈ యొక్క సమయాలు, సందర్భాలన్నీ కూడా తెలియజేశారనమాట. ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా. నమాజ్కి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. సమయానికి ముందు చదివితే స్వీకరించబడదు. అదేవిధంగా సమయం తర్వాత చదివితే అది కేవలం పూర్తి చేసినట్లు అవుతుంది, పాటించడం అవ్వదు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి పొరపాటుగా జరిగితే అది వేరే విషయం. కానీ ప్రతిరోజు అదే అలవాటుగా అలా పొరపాటుగా చదవడం అది అలా చేయటం మంచిది కాదు. ఇకపోతే మనం ఆ యొక్క సమయం, సందర్భాలు కూడా ఆరాధన చేయాలి అంటే అల్లాహ్ స్వీకరించాలి మన ఈ యొక్క ఆరాధనలు అంటే కూడా మనం ఇవన్నీ కూడా ఇల్ము నేర్చుకోమని అల్లాహ్ ముందుగా చెప్తూ ఉన్నారు. అంటే మీరు ఏం ఆరాధిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు, ఎందుకు ఆరాధిస్తున్నారు, అది మరి ఇంత కష్టపడుతున్నారు కదా, అది స్వీకరించబడుతుందా లేదా, మరి ఇవన్నీ కూడా తెలుసుకోమని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఇకపోతే అందువల్ల ప్రతిరోజు ప్రతి నమాజును దాని యొక్క నిర్దిష్ట సమయంలో ఆచరించాలి. నమాజు సమయాలను గురించి ఖురాన్లో కొంచెం సంక్షిప్తంగా మరియు హదీసుల్లో అయితే కనుక చాలా వివరంగా ఉంది. దీని గురించి ఖురాన్లో 2 ఆయతులు పేర్కొనడం జరిగింది. అవి మూలం. ఇక అదే కాకుండా ఇంకా కొన్ని హదీసులు కూడా ఉన్నాయి. నిజంగా